ఫలితాలపై ఉత్కంఠ సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తీసుకుందాం. చంద్రశేఖర్, జిల్లా ఫలితాల సరళి ఎలా ఉంది? రవీంద్ర, అనంతపురం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. గంటల క్రితం కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగియడంతో అటు ఎన్నికల అధికారులు కావచ్చు, ఇటు పోలీసులకు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే రెండో విడత పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతం ఎక్కువ కూడా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంగా ఉండటంతో పోలీసులందరూ కూడా చాలా ఆందోళన చెందారు. అయితే ముందు జాగ్రత్తగా వీళ్ళు తీసుకున్నటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల కారణంగా పోలింగ్ భారీగా సాగింది. ఉదయం నుంచి కూడా ఓటర్లు భారీగా బారులు తిరిగి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1 గంట సమయానికి 89.97%, అనంతపురం జిల్లాలో 89.97% పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ముందుగా వార్డు సభ్యుల సంబంధించినటువంటి ఓట్లను లెక్కిస్తున్నారు. తర్వాత సర్పంచ్ సంబంధించిన ఓట్లను లెక్కిస్తున్నారు. రవీంద్ర, చంద్రశేఖర్, జిల్లా వ్యాప్తంగా ఎన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి? రెండో విడత పోలింగ్ జరిగినటువంటి ప్రాంతాల్లో 12 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. వీటిలో ఎక్కువ స్థానాలు తెలుగుదేశం పార్టీ 5 స్థానాలు గెలుచుకోక 3 స్థానాలు ఇండిపెండెంట్లు, 2 స్థానాలు కాంగ్రెస్, 1 స్థానంలో వైకాపాలు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 249 స్థానాలకి వాళ్ళకి పోలింగ్ జరిగింది. వాటికి సంబంధించిన ఫలితాలు మరి కాసేపట్లో వెలువడున్నాయి. రవీంద్ర, ధన్యవాదాలు చంద్రశేఖర్. రెండో దశ పంచాయతీ ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఏకగ్రీవాలతో పాటు వెలువడుతున్న పంచాయతీల స్థానాలు గెలుపొందిన పార్టీ మద్దతుదారుల వివరాలు చూస్తే ఈ రోజు 7,636 స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మద్దతుదారులు ప్రస్తుతం 273 చోట్ల గెలుపొందారు. అలాగే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు 214 స్థానాల్లో విజయం సాధించారు. వైకాపా 155 స్థానాల్లో విజయం సాధించారు. తెరాస 25 స్థానాల్లో విజయం సాధించారు. వామపక్షాలు మద్దతిచ్చిన అభ్యర్థులు 5 స్థానాల్లో విజయం సాధించారు. ఇతరులు 264 స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం కలుపుకుని ఇప్పటి వరకు 936 స్థానాల్లో అభ్యర్థులు ఫలితాలు వెల్లడయ్యాయి. 7,636 స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరిగితే ఇప్పుడిప్పుడే ఒక్కొక్క ఫలితం వెలువడుతుంది. మద్దతుదారులతో కలుపుకుని ఇప్పుడు మనం చూస్తున్నాం వివరాలు. ఇప్పుడు ప్రకటనలు.